ఫోర్త్ సిటీ మహేశ్వరం నియోజకవర్గంలో వచ్చే ప్రతి పరిశ్రమలో స్థానికులకే ఉద్యోగోపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో డీసీపీ కార్యాలయం, లెన్స్ కార్డ్ పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మహేశ్వరం, కందుకూరు మండలాల్లో 12 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. లెన్స్ కార్డ్ పరిశ్రమ ఏర్పాటుకు 52 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించే కళ్లద్దాల పరిశ్రమలో 1500 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. భూములు ఇచ్చిన రైతన్నలకు ప్లాట్లు, పరిహారం, ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేస్తామని ఐటీ మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. మరి కేటాయింపుతో పాటు వేగవంతంగా పనులు చేయాలని ఇక్కడ ఉన్న మన కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారితో పాటు జిల్లా రెవెన్యూ యంత్రాంగం, మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు మన ఒక ప్రోయాక్టివ్గా పనిచేస్తూ ఇంత తొందరలో మరి భూమి పూజ చేయడం అనేది చాలా సంతోషం. ఈ ప్రాంత వాసులకు సంబంధించి ప్రధానంగా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, రంగారెడ్డి జిల్లా మరి ఇక్కడ కూడా ఈరోజు రావిరాలకు సంబంధించిన పెద్దలందరికీ, భూమి కోల్పోయిన రైతు సోదరులకి మీ అందరూ చేసిన త్యాగం ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరులను పెంచడానికి మీరు నిజంగానే ఒక పెద్ద హృదయంతో ముందుకొచ్చి భూమి పరంగా ఒక పరంగా ప్రభుత్వం నష్టపరిహారం కల్పిస్తా ఉన్నప్పటికీ మీరు చేసిన ఔన్నత్యాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటూ ఎవరైతే ఈ భూమి కేటాయింపుకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ముందుకొచ్చిన రైతు సోదరులందరికీ కూడా న్యాయం చేయాలని దాదాపు 10-15 సంవత్సరాల నుంచి సమస్య పరిష్కారం కాలేదు. భూమి కోల్పోయిన రైతాంగ సోదరులకి వారికి సైట్లు అలాట్ చేయాలని అనేక సందర్భాల్లో మన ఆనాడు తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా చేసిన